మన రాష్ట్రంలో ప్రజావాణి అనే ఒక కార్యం నడుస్తుంది కదా. అంటే జనం తక్లీపులు ఉంటే కలెక్టర్ ఆఫీస్కి పోయి చెప్పుకున్నాడు అన్నట్టు. ఆ తక్లీపులను సర్కారు వాళ్ళు తీరుస్తారు అన్నట్టు. ఇదే కదా మన రేవంత్ సార్ చెప్పింది. మరి చేసేదేంటిదో ఎరికేనా? ఉన్న తక్లీఫులు చాలలేదని కొత్త తక్లీఫులు ఇస్తారు. అసలు ప్రజావానికి వచ్చిన వాళ్ళను మనుషులు లెక్కనే చూస్తలేరు. అంతేందుకు ఆ జత్యాల కలెక్టర్ ఆఫీసులో చూడురి, ఆడ జనాలను ఎట్లా మర్యాద ఇస్తురో చూద్దురట. కానీ రాన్రి. ఇదే జత్యాల కలెక్టర్ ఆఫీసు ప్రజావాణి కార్యం నడుస్తుంది. ఈడికి ముత్యంపేటలో ఉండే గంగారం అనే అన్నచ్చిండు. పాపం ఆయనకు కాలు సక్క పనిచేయాయి, చక్రాల బండిల్ని వచ్చిండు. ఇట్లా వచ్చినప్పుడు ఎవ్వలైనా గానీ అయ్యో పాపం అని అంటారు. కానీ యాదారాజా తదా ప్రజా లెక్క ఇసొంటోళ్లను సర్కార్ ఎట్లనైతే మర్యాద ఇస్తుందో ఆఫీసర్లు కూడా గసొంటి మర్యాదని ఇచ్చిరు. బాధ చెప్పుకుందామని చక్రాల బండిల ఆఫీస్కి వస్తే కానిస్టేబుల్ పక్కకు నూకేసిండు, బండిలకెళ్ళి కింద పడేసిండు, ఆడికి లీడ్స్గా పోయిండు. పాపం యోగిట్లా కూసున్న గంగారామన్నని చూస్తుంటే నా పానమే కలుక్కుమంటుందిలా. కానీ ఆడ కూర్చొని కాగితాల మీద బర్రబర్ర సంతకాలు పెడుతున్న ఆఫీసర్ల మనసు మాత్రం కరగలే. కలెక్టర్ సత్యప్రసాద్ సారు అంజాను కొట్టుకుంటా పని చూసుకుంటుండు. అయ్యో అన్న పాపాన పోలేదు, నీ బాధ ఏందని కూడా అడుగులేదు. మరీ గింత కడ్డుగా ఎందుకు తయారైతుర్రోళ్ళ ఇల్లు. ఇది ప్రజాపాలన ప్రజావాన్ని నడిచే తరిక. ఇట్లా నడితే సమస్యలు ఎట్లా తీరుతాయి? అంటే ఎట్టికి కాగితాలు తీసుకుంటారు అన్నట్టే కదా. ఏం ప్రజావానో ఏందోపో.